కప్ లో గాయపడిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దాదాపు 3 నెలల తర్వాత తిరిగి పొట్టి క్రికెట్ ఆడుతున్నాడు. ముంబైలో జరుగుతున్న డీవై పటే టీ20 కప్ లో రిలయన్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ట్రేడింగ్ లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ తిరిగి ముంబై కూటికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే అతడికి ముంబై యాజమాన్యం జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. 5 టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను కాదని స్టార్ ఆల్రౌండర్ కు బాధ్యతలు అందించింది. అయితే మీడియాకు దూరంగా ఉండే హార్దిక్ పాండ్యా ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. ఇందులో తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేశాడు. బయట తిరగడం కంటే ఇంట్లో ఉండటానికే ఎక్కువ ఇష్టపడతానని పేర్కొన్నాడు. నా గురించి నా అభిమానులకు తెలియని విషయం ఏంటంటే నేను బయటకు ఎక్కువగా వెళ్ళను, ఇంట్లో ఉండటానికే ఇష్టపడతా. తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్తా. గత 3-4 ఏళ్లలో నేను వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అవి కూడా స్నేహితుల కోసమే వెళ్ళుంటా, ఇంట్లోనే ఉంటుంటా. ఇటీవల ఇంట్లో నుంచి 50 రోజుల పాటు బయటకు రాలేదు. కనీసం ఇంట్లో ఉన్న లిఫ్ట్ ను కూడా చూడలేదు. ఇంట్లోనే జిమ్, థియేటర్, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి అని హార్దిక్ పేర్కొన్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బంతిని కాలుతో ఆపే క్రమంలో హార్దిక్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. కానీ తాజాగా బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో ఏ గ్రేడ్ లో హార్దిక్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు.